హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ వైబ్ అయితే ఎలా ఉంది బ్రో? జనాలు వస్తుంది కదా. గుడ్ బ్రో, చాలా బాగుంది. అంటే కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇస్తున్నారు. సో ఆ స్టోరీ లైన్ పైన మీ అభిప్రాయం ఎలా ఉందన్న? కార్తిక్ సుబ్బరాజ్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. అంటే నాకు కూడా పర్సనల్ గా బాగా ఇష్టం, ఎందుకంటే నేను కూడా ఒక చిన్న చిన్న మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాను. అందుకని ఓకే. శంకర్ గారి మార్క్ కనబడిందా ట్రైలర్ లో? చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ కనబడిందా ట్రైలర్ లో? కనబడింది. విజువల్స్ ఆయన ఎప్పుడు ముందుగానే ఉంటాడు బ్రో, అందరి డైరెక్టర్ల కన్నా కొంచెం ఎగ్జామ్. కొత్తగా ఉన్న రొటీన్ ఫ్లాట్ అంటున్నారు కదా గేమ్ చేంజర్ స్టోరీ లైన్ ఎలా చూడొచ్చు బ్రో దీన్ని మనం? మనం ఎప్పుడు కూడా ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోయేసి రియాలిటీని మర్చిపోతాం బ్రో. రియాలిటీ కూడా ఉంటే కూడా కొంచెం తగులుతుంది కదా అందరు. విఎఫ్ఎక్స్ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కదా. మరి మీకు ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ అంటే ఇంకా దొరికినంత వరకు చూసుకోవడమే బ్రో. అన్ని అవతార్ లాగా ఉండాలంటే అవ్వదు కదా, దానికి పని బడ్జెట్ ఉండాలి, నమ్మి ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి కదా. నాకు స్టూడెంట్ లుక్ బ్రో. పుష్ప 2 తర్వాత మళ్ళీ అంత పెద్ద మూవీ అనుకోవచ్చా గేమ్ చేంజర్? దానికన్నా పెద్ద అనుకుంటా ఉన్నాను. పుష్ప కలెక్షన్ బ్రేక్ చేస్తా అనుకోవచ్చా? చెప్పలేం బ్రదర్, రిలీజ్ అయింది. శంకర్ గారి మార్క్ వల్ల మార్కెటింగ్ ఏమైనా పెరగచ్చు అంటారా? హిందీలో గానీ తమిళ్లో గానీ? పెరగచ్చు బ్రో, ఎందుకంటే గ్లోబల్ స్టార్ కదా, ఓపెనింగ్స్ రావచ్చు. ఓకే అన్న. ఓవరాల్ గా 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాకుమార సంక్రాంతికి వస్తున్నా, వాటిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? నాకు 2 సినిమాల మీద బాగుంది. సంక్రాంతికి వస్తుంది కూడా హిట్ అవుతుంది, కానీ ఈ రెండింటి మీద కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ వల్ల డాకు మహారాజ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు బ్రో, 3 హిట్ అయితే ముగ్గురు ప్రొడ్యూసర్లు బాగుంటారు కదా, ఎందుకంటే నేను ఒక సినిమా ఫీల్డ్ నుంచి వస్తాను కాబట్టి ప్రొడ్యూసర్ ఇప్పుడు నష్టపోకూడదని అనుకుంటాను. ఓకే అన్న. అంటే కలెక్షన్స్ ఏమైనా తగ్గచ్చు అంటారా ఈ 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం వల్ల? కలెక్షన్స్ అంటే ఇంకా పెద్ద సినిమాలు కాబట్టి ఉండొచ్చు మేబీ. పుష్ప సోలోగా వచ్చింది, అన్ని రికార్డ్స్ కొట్టింది. సో ఇప్పుడు పోటీతో రావడం వల్ల కలెక్షన్స్ ఏ సినిమాకైనా ఎఫెక్ట్ కావచ్చు అంటారా? పాన్ ఇండియా రిలీజ్ అయ్యే సినిమా కొంచెం మేబీ ఉండొచ్చు, ఎందుకంటే 3 పెద్ద సినిమాలు కాబట్టి. అంటే అనుకున్నంత పుష్ప 2 అనుకున్నంత బజ్ గేమ్ చేంజర్ లేదని మీరు అనిపించిందా? అలా అనిపిస్తుంది. నాకైతే ఏమనిపించలేదు. ఏ సినిమాకి ఆ సినిమాకి సినిమాకి వెళ్తున్నారన్న సంక్రాంతి? నేనైతే కొంచెం డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఈ 2 ఏది దొరికినా వెళ్తాను. డాకు మహారాజ్ వల్ల మరి గేమ్ చేంజర్ ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? అంటే అంత మంది అది కూడా చూస్తారు కదా. 2 సినిమాలు చూడాలన్న, 2 చూస్తే బాలయ్య ఇంకా సూపర్ మ్యాన్, దాన్ని చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకుండే దాన్ని ఏమంటారు, కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది ఆ సినిమా చూడడం వల్ల. గేమ్ చేంజర్ అనగా ఇది ఉంది కదా, ప్లాట్ లైన్, స్టోరీ లైన్, విజువల్స్, శంకర్ గారి విజువల్స్ అవి బాగుంటాయి. థ్యాంక్ యూ.